తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎలుగుబంట్లు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏదైతే ఓబులవారిపల్లె మండలం వైకోట, అదేవిధంగా బాలరెడ్డిపల్లె గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎప్పుడేం జరుగుతున్నటువంటి టెన్షన్ అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా ఎలుగుబంట్లు ఏదైతే అటవీ ప్రాంతం, శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నుంచి గ్రామాల్లోకి వచ్చి పడడంతో పాటు అటు బాత్రూంలో ఉన్నటువంటి పలువురిని అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా పంట పొలాల్లో ఉన్నటువంటి ఒక రైతును, అదేవిధంగా ఒక యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి ఘటన అటు గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు గాయపడ్డ ముగ్గురిని కూడా అటు వైకోట, అదేవిధంగా రైల్వే కోడూరులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యశాలకు తరలించారు. మరోవైపు గ్రామంలో కూడా ఒక్కసారిగా ఎలుగుబంట్లు చొరబట్టడంతో భయాందోళనకు గురై రాళ్ళు, కర్రల శబ్దాలు చేస్తూ ఎలుగుబంట్లను తరుముకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ విషయాన్ని అటు ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని చేరవేసినా కూడా ఫారెస్ట్ అధికారులు ఏదైతే గ్రామాల్లోకి రాలేదు, తమకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదంటూ కూడా అటు గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎలుగుబంట్లు పంట పొలాల్లోకి రావడంతో పాటు ఏకంగా మనుషులపైనే టార్గెట్ చేసుకొని మనుషులపై దాడులకు దిగడంతో రక్త గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భయంతో ఏదైతే వైకోట కావచ్చు, అదేవిధంగా బాలరెడ్డిపల్లె గ్రామానికి చెందినటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఓబులవారిపల్లె మండలం మొత్తం కూడా శేషాచలం అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా మిగతా గ్రామాల్లో కూడా ఎలుగుబంట్లు సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాడులు దిగితే మాత్రం ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అటవీ శాఖ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి ఆయా గ్రామాల్లో ఎలుగుబంట్లు రావడానికి ప్రధాన కారణం ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీయాలి. అదేవిధంగా ఎలుగుబంట్లు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అటు ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు, అదేవిధంగా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. అయితే మరోవైపు ఎలుగుబంట్ల సంచారం కారణంగా అటు బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి, చిన్నపిల్లలు సైతం స్కూళ్ళకు వెళ్ళలేక అటు పనులకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలుగుబంటు సంచారం ఉన్నటువంటి ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన నిఘా ఉంచాలి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఏదైతే ఆ ప్రాంతాల్లో పర్యటించి ఎలుగుబంట్లు గ్రామంలో సంచరించకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మరోవైపు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అటు ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని త్వరితగతిన గ్రామంలోకి సంచరిస్తున్నటువంటి ఎలుగుబంట్లను నివారించే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పలువురు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రైల్వే కోడూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.